నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. చరణ్ టీవీ ఎఫెక్ట్. మెదక్ జిల్లా 50,000 మెట్రిక్ టన్నుల వడ్లను నిబంధనలకు విరుద్ధంగా నిజామాబాద్ తరలించిన స్థానిక సివిల్ సప్లై అధికారులు చరణ్ టీవీలో చేసిన ప్రసారాలకు నిజామాబాద్ పౌర సరఫరాల ఎండీ స్పందించారు. 1,50,000 లంచంగా తీసుకుని 50,000 మెట్రిక్ టన్నులు తరలించిన అవినీతి మెదక్ సివిల్ సప్లై ఆఫీసర్లపై రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ విచారణ ముమ్మరం చేస్తుంది. ఈ క్రమంలోనే నిజామాబాద్ డిఎం జగదీష్ కుమార్, డిఎస్ఓ చంద్రప్రకాష్ ఇద్దరిని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ధాన్యం తరలింపులో మెదక్, నిజామాబాద్ 2 జిల్లాల సివిల్ సప్లై అధికారుల మధ్య జరిగిన చీకటి ఒప్పందాలపై రాష్ట్ర స్థాయి అధికారులు విచారణ వేగవంతం చేస్తున్నారు. త్వరలో మెదక్ జిల్లా సివిల్ సప్లై అధికారులపై కూడా సస్పెన్షన్ వేటు పడనట్లు రాష్ట్ర స్థాయి సివిల్ సప్లై అధికారి ఒకరు చరణ్ టీవీతో పేర్కొన్నారు. అంతేకాకుండా 3,000 ఏసీకేల ధాన్యమును అక్రమంగా మారాడించిన పెద్ద శంకరంపేట, నర్సాపూర్ 2 మండలాల రైస్ మిల్లర్లపై కూడా ప్రత్యేక బృందాలు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. 3,000 ఏసీకేల ధాన్యం పీడీఎఫ్ రైస్ నే మిల్లర్లు రీసైక్లింగ్ చేయడానికి సివిల్ సప్లై అధికారులు సహకరించినట్లు తెలుస్తోంది. మిల్లర్ల నుండి సుమారు 5 కోట్లకు పైనే జేబులు నింపుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెదక్ జిల్లా సివిల్ సప్లై శాఖలో జరుగుతున్న చీకటి ఒప్పందాలపై త్వరలో మీ చరణ్ టీవీలో.